ఈరోజు మనము కలిసి ధ్యానము చేసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఏ వాక్యము మనకు ఇవ్వాలి, దేవుడు ఏ మాటను మనకు పరిశుద్ధాత్మ దేవుడు వినిపించాలి అని ఇష్టపడుతున్నాడో ఆ మాటలు ఈరోజు మనము కలిసి ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ వచనములో, ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్య వెలుచు ఉండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెలుచు ఉండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. దేవుడి వాక్యము మనందరి వినికిల్లో ప్రభువు దీవించునుగాక. ఆమేన్. మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఆయన దైవ కుమారుడుగా, లోకరక్షకుడుగా ఆయన జీవించుచు ఉన్న దినములలో యేసు ప్రభువారు ఆయన ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులతో కలిసి ఆయన అనేక ప్రాంతములు, గ్రామాలు, పట్టణాలను ఆయన దర్శించినట్లు ఈ 4 సువార్తలలో అద్భుతంగా రాయబడి ఉన్నాయి. ఆయన వాక్యాన్ని బోధించాడు, ఆయన వాక్యాన్ని ప్రకటించాడు, ఆయన యొద్దకు వచ్చిన వారిని స్వస్థపరిచాడు. పరిచర్య అనేది యేసు ప్రభువారు వారికి నేర్పించాడు. ఈ రీతిగా అనేక విషయాలు ఆ రోజు తాను ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులతో యేసు ప్రయాణమై వెళ్ళి ఆయన జరిగించిన అద్భుతమైన శ్రేష్టమైన పరిచర్య ఈ 4 సువార్తల్లో చూస్తూ ఉన్నాం. ఒకరోజు యేసు ప్రభువారంట యెరూషలేము నుండి ఆయన సమరయ గలిలయ మధ్య ఆయన తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసు ఎక్కడికి వెళ్ళినా, జాగ్రత్తగా విందాం, యేసు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. మరలా అంతేకాకుండా ఒక పెద్ద జనసమూహము కూడా యేసుని నిత్యము వెంబడిస్తూ ఉన్నట్లు సువార్తల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రజలు ప్రభుని వెంబడిస్తూ ఉన్న సత్యము దేవుని వాక్యలో చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే ఈ సమరయ గలిలయ మధ్యలో యేసు ప్రయాణమై వెళుతూ ఉంటే ఉన్నట్టుగా ఒక 10 మంది కుష్ఠ రోగముతో బాధపడుతూ ఉన్న ఒక 10 మంది యేసును ఎదుర్కొన్నట్లు, యేసుని కలుసుకున్నట్లు దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఇది మనందరికీ తెలిసిన వాక్యమే. కానీ ఈ థ్యాంక్స్ గివింగ్ మంత్లో మనలను మనము సిద్ధపరచుకునే ఈ క్రమంలో ఈ వాక్యాన్ని నేను అర్థం చేసుకోవాలని దేవుని సేవకునిగా ఇష్టపడుతూ ఉన్నాను. ఈ చదవబడిన వాక్యంలోంచి దేవుడు ఏం మనకు బోధించనయింటూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ సత్యాన్ని మనకు జ్ఞాపకం చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అన్నది ఈరోజు మనము దేవుని వాక్యంలో మనము అర్థం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యేసు పరిచర్య నిమిత్తము ఆ సమరయ గలిలయ మార్గములో ఆయన వెళుచు ఉంటే ఈ 10 మంది కుష్ఠ రోగముతో బాధపడుతున్న వారు యేసును కలుసుకున్నట్లు వాక్యలో రాయబడి ఉంటుంది. 10 మంది పేర్లు రాయబడలేదు. రాయబడ్డాయా? రాయబడలేదు. సరే, ఎంత కాలము నుండి వారు ఈ వ్యాధితో బాధపడుతున్నారో అది కూడా మనకు తెలియదు. మనకు తెలిసింది ఒకటేంటంటే వారందరూ కూడా ఈ బలహీనత, ఈ వ్యాధి చేత బాధపడుతూ ఉన్నట్లు దేవుని వాక్యలో చూస్తున్నాం. ఈ వాక్యంలోనికి మనం వెళ్ళకముందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డ, కొన్ని లోతైన మాటలు నేను అర్థం చేసుకోవాలి. ఎవరికైనా ఈ వ్యాధి కలిగినప్పుడు, ఎవరికైనా ఇటువంటి రోగము కలిగినప్పుడు వారు ఏం చేయాలి అంటే, మొట్టమొదటగా దేవుని మందిరానికి ప్రధాన యాజకుని యొద్దకు అతడు వెళ్ళాలి. ఆ ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళినప్పుడు ఆ యాజకుడు ఏం చేస్తారంటే, ఆ వ్యక్తిని పరీక్షించి ఒకవేళ ఈ వ్యాధి నిర్ధారణ అయితే, ఈ వ్యాధి నిజమైతే ఆ వ్యక్తికి చెప్తాడు, అయ్యా నీవు కుటుంబంతో ఉండడానికి లేదు, సమాజంలో ఉండడానికి లేదు, నీవు తగ్గే వరకు బయట ఉండాల్సిన పరిస్థితి ఉన్నది అన్న మాటలు యాజకుడు తెలియచేస్తాడు. కాబట్టి బహుశా
ఈ 10 మంది కూడా ఏదో ఒక సమయంలో యాజకుని దగ్గరికి వెళ్ళుంటారు. యాజకుడు వీని పరీక్షించి నిర్ధారణ చేసి ఆ తరువాత వారు బయట ఉన్న పరిస్థితులు అయ్యుండొచ్చు అనేది మనం అర్థం చేసుకుందాం. ఏదేమైనప్పటికీ ఒక సత్యం ఏంటంటే, వారు ఈ వ్యాధితో బాధపడుతూ చాలా కాలంగా వారు దూరంగా ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఈ వాక్యాలు చదువుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు, సత్యాలు జ్ఞాపకం చేశాడు. వాటిని త్వరగా నేను మీకు జ్ఞాపకం చేయాలని దేవుని సేవకునికి ఇష్టపడుతున్నాను. ఈ వ్యాధి కలిగిన కారణం చేత, జాగ్రత్తగా విందాం, ఈ వ్యాధి కలిగిన కారణం చేత వారి జీవితంలో 5 కోల్పోయారు. ఓకే, వాళ్ళ జీవితంలో 5 కోల్పోయారు. దే లాస్ 5 things ఇన్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ ద సిక్నెస్, బికాస్ ఆఫ్ ద డిసీజ్. ఈ వ్యాధి, ఈ రోగమును బట్టి వారి వ్యక్తిగత జీవితాల్లో వారు 5 పోగొట్టుకున్నట్టు, కోల్పోయినట్లు దేవుని వాక్యంలో నీవు నేను అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఏమి కోల్పోయారు అంటే, దే లాస్ దేర్ ఫ్యామిలీస్. ఏం పోగొట్టుకున్నారు? దే లాస్ దేర్ ఫ్యామిలీస్. వారి కుటుంబాలను వారు పోగొట్టుకున్నారు మొదటిగా. రెండవది, దే లాస్ ద ఫెలోషిప్. సహవాసమును వారు పోగొట్టుకున్నారు. కుటుంబాలకు దూరం అయిపోయారు, కుటుంబాలు పోగొట్టుకున్నారు. రెండవది, సహవాసమునకు వారు దూరం అయిపోయారు. మూడవది ఏంటంటే, దే ఆర్ రిజెక్టెడ్ బై ద సొసైటీ. సమాజము చేత వారు తృణీకరించబడ్డారు. దే ఆర్ రిజెక్టెడ్ బై ద సొసైటీ. ఎప్పుడైతే వారికి నిర్ధారణ జరిగిందో, ద సొసైటీ రిజెక్టెడ్ దెమ్, వారిని తృణీకరించేశారు. నాలుగవ సత్యం ఏంటంటే, నాలుగవది, దే ఆర్ బీన్ ఐసోలేటెడ్. ఐసోలేటెడ్ అంటే వారు ఒంటరిగా వారు జీవించాల్సిన పరిస్థితి వారి జీవితంలో కలిగింది. ఐదవది, దెర్ ఈస్ నో జాయ్, పీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ దర్ లైఫ్స్. అర్థమైందా? ఏం పోగొట్టుకున్నారో? 5 పోగొట్టుకున్నారు. వారి కుటుంబాన్ని పోగొట్టుకున్నారు. రెండవది, సహవాసమును పోగొట్టుకున్నారు. మూడవది, సమాజం చేత తృణీకరించబడ్డారు. నాలుగవది, వారు ఒంటరిగా, వారు ఎక్కడో దూరముగా జీవించవలసిన పరిస్థితి వారికి కలిగింది. ఐదవది, మానసికంగా వారు కృంగిపోయి జీవితంలో సమాధానము, సంతోషము, ఆనందము లేకపోతే నిరీక్షణ లేకుండా వారు జీవించవలసిన అటువంటి దుర్భర పరిస్థితి వారికి కలిగింది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యాధి ఎంత భయంకరమో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. హౌ సీరియస్ ఈజ్ దిస్ డిసీజ్ అనేది ఇప్పుడు అర్థమైంది. పాపం కూడా అదే చేస్తుంది అన్నమాట. పాపము దేవుని నుంచి మనలను దూరము చేస్తుంది. పాపము దేవుని సహవాసానికి మనకు అడ్డుగోడగా నిలబడుతుంది. పాపం ఏం చేస్తుందంటే, ఇట్ విల్ ఐసోలేట్ యూ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి నిన్ను ఒంటరి వానిగా చేసేస్తుంది. అంతేకాకుండా ఆ పాపము ద్వారా సంతోషము, సమాధానమును, నెమ్మదిని మానవులుగా మనము పోగొట్టుకుంటాం. అందుకొరకునే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకుంటున్నాం, పొందుకోలేకపోతున్నాం. అదే 6వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే 23వ వచనంలో, పాపం అనవచ్చు జీతము మరణము, కానీ ప్రభువైన క్రీస్తు యేసునందు మనకు నిత్య జీవము అనే మాటను దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. పాపం అనగా అతిక్రమము అనేది దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. దేవుడు చెప్పింది, దేవుడు సూచించినది, దేవుడు చేయమన్నది అది మనము ప్రక్కన పెట్టినప్పుడు, దూరపరిచినప్పుడు అది దేవుని దృష్టికి పాపముగా కనబడుతుంది అనేది ఈ ఉదయకాలము నీవు నేను అర్థం చేసుకోవాలి. ఈ వ్యాధితో బాధపడుతున్న వీరు ఎంతకాలము కుటుంబానికి దూరంగా ఉన్నారో నాకు తెలీదు. ఎంతకాలము సహవాసం లేకుండా బ్రతుకుతున్నారో మనకు తెలీదు. ఎంతకాలము, ఎన్ని సంవత్సరాలు దే ఆర్ బీన్ రిజెక్టెడ్ బై ద సొసైటీ, సమాజం చేత తృణీకరించబడ్డారో మనకు తెలీదు. ఎంతకాలము దే ఆర్ లివింగ్ అ లోన్లీ లైఫ్, ఒక ఒంటరి జీవితాన్ని వారు ఎలా జీవిస్తున్నారో మనకు తెలీదు. సమాధానము, సంతోషము, నెమ్మది లేకుండా, ఆ నిరీక్షణ లేకుండా ఎలా వారి జీవితాలు చితికిపోతున్నాయో మనెవరికి తెలీదు. కానీ ఒకరోజు యేసు ఆ గ్రామానికి, ఆ ప్రాంతానికి వస్తున్నారని ఈ తెలుసుకున్న 10 మంది వ్యాధి కలిగిన వారు జీవితంలో ఒక తీర్మానం చేసుకున్నారు.
జీవితంలో ఒక తీర్మానం చేసుకున్నారు. ఏంటి ఆ తీర్మానం అంటే, లెట్ us గో టు జీసస్ క్రైస్ట్. ఆమేన్. ఒక తీర్మానం, యేసు దగ్గరికి మనం అందరము వెళ్దాము. ఒకవేళ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏది వచ్చినా ఎదిరించి ఒకరోజు యేసు యొద్దకు మనం వెళ్దాము. యేసు దగ్గరికి వెళ్తే మన బ్రతుకులు మారిపోతాయి. యేసు దగ్గరికి వెళ్తే మన జీవితాలు మారిపోతాయి. యేసు దగ్గరికి వెళ్తే మన రోగము కట్టబడుతుంది. యేసు దగ్గరికి వెళ్తే మనకు స్వస్థత కలుగుతుంది. ఏది 5 మనం పోగొట్టుకున్నామో 5 మరలా మనము తెచ్చుకోగలము అన్న ఒక ఆలోచనతో ఈ 10 మంది ఒక తీర్మానం చేసుకున్నారు. దే మేడ్ ఎ డెసిషన్. మొత్తానికి ఆ 10 మంది యేసు ఉన్న స్థలానికి వచ్చారు. యేసు స్థలానికి వచ్చి బైబిల్ ఏమని రాయబడిందో చూడండి. ఆయన వారిని చూచి, దానికి ముందు పై వచ్చిన చూస్తే 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి ఎక్కడ నిల్చున్నారంట? బైబిల్లో దూరముగా నిలిచి. ఎందుకు దూరంగా నిలిచారు? దే వర్ నాట్ సపోజ్ టు కమ్ క్లోజ్ టు జీసస్. ఎందుకు? బికాస్ ఆఫ్ ద సిక్నెస్. వారి శరీర బలహీనత, వారి వ్యాధి, వారి రోగమును బట్టి వారు యేసుకు దగ్గరికి రాలేక వారు దూరముగా నిలిచి, అంటే సుమారు ఒక 6 అడుగులు లేక 10 అడుగుల దూరంలో 10 మంది నిలబడి వారు కేకలు వేస్తున్నారు. ఏమని కేకలు వేస్తున్నారంట? యేసు ప్రభువా మమ్ము కరుణించుము అని కేకలు వేసిరి. ఈ 10 మంది దూరముగా నిలబడి కేకలు వేస్తున్నారు. ఏమని? యేసు మమ్మను కరుణించు. హ్యావ్ మర్సీ అపాన్ మీ, హ్యావ్ మర్సీ అపాన్ అస్. మా మీద నీ కరుణ చూపించు అని ఆ 10 మంది కేకలు వేస్తూ ఉన్నారు. ఆ కేకలు యేసయ్యకు వినబడ్డాయి. వారు వేసిన కేకలు యేసు విని స్పందించి, యేసు ఏమంటున్నాడో దేవుని వాక్యంలో చూద్దాం. ప్రభు ఏం చెప్పాడంటే, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొండని వారితో చెప్పాను. వారు వెలుచూ ఉండగా శుద్ధులైరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. వారు వేసిన కేక వలన యేసు వారిని చూచారు. ఎవరు చూశారు? యేసు వారిని చూశారు. యేసు వారిని చూచి యేసు వారితో ఒక మాట అన్నారు. మీరు ఇప్పుడు వెళ్ళి యాజకునికి మీరు కనపరుచుకొనుడి అనే మాట ప్రభు ఆ 10 మందికి చెప్పారు. ఈ 10 మంది యేసు మాటకు లోబడి, యేసు మాటను విశ్వసించి నిరీక్షణతో యేసు ఉన్న స్థలము నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? యాజకుని దగ్గరికి బయలుదేరారు. ఆ యాజకుని దగ్గరికి బయలుదేరి వెళుతూ ఉంటేనే మార్గములో, బైబిల్ ఏమని రాయబడిందంటే, మార్గములో వారు శుద్ధులైరి. అంటే ఆన్ దర్ వే టు ద ప్రీస్ట్. ఇంకా యాజకుని దగ్గరికి వెళ్ళలేదు, యేసు ప్రభు దగ్గర నుంచి బయలుదేరారు అంతే. వారు ఇంకా మార్గములో ఉండగానే వారికి ఏం కలిగిందంట? స్వస్థత కలిగెను. వారు శుద్ధులైపోయారనమాట. 10 మంది ఆన్ దర్ వే టు ద ప్రీస్ట్ దే హ్యావ్ రిసీవ్డ్ ద హీలింగ్ ఆఫ్ ద లార్డ్. యేసు స్వస్థత ఆ 10 మందికి కలిగింది. మార్గములో వెళుతూ ఉంటే ఏం జరిగిందంటే, మొదటిగా మనం చూస్తే దే రిసీవ్డ్ హీలింగ్. ఏం పొందుకున్నారు? వారు స్వస్థత పొందుకున్నారు. రెండవది దే హ్యావ్ విట్నెస్ ద హీలింగ్. ఆ స్వస్థత ఎలా ఉంటుందో వ్యక్తిగతంగా వారు అనుభవించారు. అంటే వారి శరీరాలు అప్పటికి ఎలా ఉన్నాయో మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే మార్గములో వారు ప్రయాణమై వెళుతూ ఉంటే యేసు స్వస్థత వారికి కలిగిందో, దే పర్సనలీ విట్నెస్ ద హీలింగ్ ఆఫ్ జీసస్. వ్యక్తిగతంగా ఒక్కొక్కరు యేసు స్వస్థతను వారు పొందుకున్నారు. ఆ శక్తిని వారు చూశారు. మూడవది, దే ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు యొక్క శక్తి ఎంత గొప్పదో ఆ 10 మంది అనుభవించారు. మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్గ మధ్యలోనే ఈ 3 అనుభవాలు కలిగాయి. స్వస్థతను పొందుకున్నారు, స్వస్థతను వారు వ్యక్తిగతంగా వారు అనుభవించారు. ఆ స్వస్థతలో దేవుని శక్తి ఎంత గొప్పదో వారు తెలుసుకున్నారు. అయితే ఆ తరువాత జరిగిన వాక్యంలో మనం చూస్తే ఆ 10 మంది ఆ స్వస్థత పొందుకున్నప్పుడు 9 మంది అలాగే ముందుకు వెళ్ళిపోయారు. ఆ 9 మంది అలాగే ముందుకు వెళ్ళిపోయారు. కానీ ఆ మార్గములో స్వస్థత పొందుకున్న ఒక వ్యక్తి, దేవుని అద్భుతాన్ని చూసిన వ్యక్తి,
దేవుని మహాశక్తిని పొందుకున్న ఆ వ్యక్తి వెంటనే ఏం చేశారంటే మిగిలిన 9 మందితో కలిసి అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళలేదు. కానీ ఆ వ్యక్తి ఏం చేశారంటే వెనుకకు తిరిగి ఎక్కడికి వచ్చాడు? యేసు యొద్దకు వచ్చెను. జాగ్రత్తగా విందాం. He did not go along with the 9 people. మిగిలిన 9 మందితో అతడు కలిసి అలా ముందుకు వెళ్ళలేదు. కానీ ఆ 9 మందిలో ఇతను కూడా స్వస్థత పొందుకున్న తరువాత అతడు అడుగులు వెనుకకు వేశాడు. He turned back. He returned to Jesus. అతడు వెనుకకు తిరిగి యేసు యొద్దకు వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు థ్యాంక్స్ గివింగ్ మంత్లో ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ 3-4 ప్రాముఖ్యమైన సత్యాలను మీకు జ్ఞాపకం చేస్తాను. థ్యాంక్స్ గివింగ్ అని అంటే అర్థం ఏంటంటే రిటర్నింగ్ టు గాడ్. ఆమేన్. పెద్దగా చెప్పండి. థ్యాంక్స్ గివింగ్ అంటే కమింగ్ బ్యాక్ టు గాడ్. దేవుని యొద్దకు తిరిగి రావడము అన్నమాట. దేవుని గురించి ఆలోచించడం మాత్రమే కాదు, దేవునిని జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, కానీ కృతజ్ఞత అనేది దేవుని యొద్దకు మరలా మనము తిరిగి రావడమే కృతజ్ఞత అనేది మనము అర్థం చేసుకోవాలి. ఈ థ్యాంక్స్ గివింగ్ మంత్లో నీవు కావచ్చు, వ్యక్తిగతంగా కుటుంబము కావచ్చు, మూడవది సంఘముగా మన జీవితాల్లో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎన్ని మేలు చేసి జస్ట్ జ్ఞాపకం చేసుకొని ఆగిపోవడం కాదు, కానీ నీవు నేను కుటుంబాలుగా సంఘముగా మనం ఏం చేయాలంటే ఆన్ దిస్ థ్యాంక్స్ గివింగ్ మంత్ వి ఆల్ మస్ట్ కమ్ బ్యాక్ టు గాడ్. ఆమేన్. మన అందరము దేవుని యొద్దకు రావాల్సిన వారమై ఉన్నాము. పాత నిబంధన గ్రంథము లేవియ కాండము లేకపోతే ఆ ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే ఆ పండుగలు జరిగే క్రమములో వారందరూ కూడా యెహోవా సన్నిధికి ఎక్కి వెళ్ళి అనే మాట చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళందరూ దే వెంట్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, యాజ్ వి ప్రిపేర్ అవర్ సెల్స్ ఫర్ ద హార్వెస్ట్ ఫెస్టివల్, సాంవత్సరిక కృతజ్ఞతార్పణ కోతగాలపు పండుగకు సిద్ధపడుతున్న నీవు నేను మన కుటుంబాలు దేవుని మేలు తలపోసుకున్నప్పుడు, దేవుని ఆశీర్వాదాలు తలపోసుకున్నప్పుడు, దేవుని అద్భుత కార్యాలు తలపోసుకున్నప్పుడు, దేవుడు చేసిన ప్రతి ఒక్క గొప్ప కార్యాన్ని తలపోసుకున్నప్పుడు నీవు నేనేం చేయాలి అంటే ఆ 9 మందితో అలా ముందుకు వెళ్ళిపోవడం కాదు, కానీ ఆ 10 మందిలో ఒకడు తిరిగి యేసు యొద్దకు ఎలా వచ్చాడో నీవు నేను ఆయన యొద్దకు రావాల్సిన వారమైనా. వీఆర్ హియర్ టు కమ్ బ్యాక్ టు గాడ్. అందుకని నేను 116వ కీర్తనకాడు ఒక మాట అంటాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమి చెల్లించదను అనే ప్రశ్న వేసుకుంటూ ఉన్నాడు. 103వ కీర్తన అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో నీవు దేనిని మరొకము. దేవుని వాక్యం వింటున్న నీవు దేవుని స్వస్థతను, దేవుని అద్భుతాన్ని, లేకపోతే దేవుని యొక్క గొప్ప శక్తిని అనుభవించిన ఆ 10 మందిలో ఒక్కడైన ఆ వ్యక్తి యేసు యొద్దకు ఎలా తిరిగి వచ్చాడో దేవుని వాక్యంలో మనము అర్థం చేసుకుందాం. మొదటిగా చూడండి ఎలా తిరిగి వస్తున్నాడు అంటే 17వ అధ్యాయము 15వ వచనం చదవండి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో, వారికి స్వస్థత కలుగుట చూచి, దేవుని అద్భుతాన్ని చూచి, దేవుని యొక్క మహాశక్తిని వ్యక్తిగతంగా అనుభవించి అతడు ఏం చేశాడంటే అతడు తిరిగి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు. హౌ డిడ్ హీ కమ్ బ్యాక్ టు జీసస్? యేసు దగ్గరికి ఎలా వచ్చాడు? ఊరికే మౌనంగా వచ్చాడండి. ఎలా వచ్చాడు? గొప్ప శబ్దముతో. మామూలు శబ్దం కాదు. నీ పక్కన టపాస్ పేలితే ఎంత పెద్ద శబ్దం అవుతుంది? చెవులు గుయ్యమంటుంది కదా. కాబట్టి సడన్గా నీ పక్కన ఏదైనా ఒకటి పెద్దది రాయి కానీ ఇంకోటి కానీ కింద పడేస్తే ఏమవుతుందండి? ఒక పెద్ద శబ్దం వస్తుంది. యూ విల్ ఎక్స్పీరియన్స్ ఎ బిగ్ సౌండ్. అలాగే ఆ దేవుని స్వస్థతను పొందుకున్న ఆ వ్యక్తి, బైబిల్ ఏమని రాయబడిందంటే గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు. హీ రిటర్న్ టు జీసస్ విత్ ఎ బిగ్ వాయిస్ అండ్ ఎ షౌట్ అండ్ గ్లోరిఫైయింగ్ హిస్ నేమ్. ఉదయ కాలము ప్రియమైన సంగమా దేవుని బిడ్డ, ఈ థ్యాంక్స్ గివింగ్ మంత్లో నీవు నేను దేవుని దగ్గరికి ఎలా రావాలి? హౌ వీ షుడ్ కమ్ బ్యాక్ టు గాడ్. మన కుటుంబాలు దేవుని దగ్గరికి ఎలా రావాలి? మన సంఘము
దేవుని దగ్గరికి ఎలా రావాలి అంటే దేవునిని మహిమపరచుచు, బై గ్లోరిఫైయింగ్ హిస్ ప్రెషస్ నేమ్. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డ, ఈ కృతజ్ఞత మాసములో ఈ మొదటి ప్రసంగంలో దేవుడు నాతో నీతో మాట్లాడే సత్యం ఏంటంటే, నీవు నా మేలు తలపోసుకున్నప్పుడు, నీవు నా కార్యములు తలపోసుకున్నప్పుడు, నీవు నా అద్భుతాలు రుచి చూచినప్పుడు, నా శక్తిని నువ్వు అనుభవించినప్పుడు, నా సన్నిధికి నువ్వు ఎలా రావాలి అంటే నన్ను మహిమపరచుచు. ఈ ఉదయకాలము సంగమా, దేవుని బిడ్డ, ఆ యొక్క వ్యక్తి సిగ్గుపడలేదు. ఆ దేవుని స్వస్థతను పొందుకున్న వెంటనే బిగ్గరగా గొప్ప శబ్దంతో దేవునిని మహిమపరచుచు. హౌ టు గ్లోరిఫై గాడ్. ఈ ఉదయకాలము ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 విషయాలు మీకు చెప్తాను. హౌ వీ కెన్ గ్లోరిఫై గాడ్. ఒకటి, నంబర్ 1, వీ కెన్ గ్లోరిఫై గాడ్ త్రూ అవర్ ప్రైజ్. ఆమేన్. మన స్తుతి ద్వారా దేవునిని మనము మహిమపరచగలము. మన స్తుతి, నువ్వు ఎంత స్తుతిస్తావో దేవునికి అంత మహిమ కలుగుతుంది. నీవు దేవుని మహిమపరచాలని ఉదయకాలం అనుకుంటే నీ హృదయంలో నుండి, నీ నోటి నుండి ఏం రావాలి? స్తుతి రావాలి. భక్తుడైన కీర్తనకారుడు నిత్యము కూడా దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తున్నట్లు కీర్తన గ్రంథంలో చూస్తున్నాం. ఆయన వేకువనే లేచి ఆయన దేవుని స్తుతించినట్లు చూస్తున్నాం. ఆయన నిద్ర పట్టని వేళలో లేచి దేవునికి స్తుతించిన సందర్భాలు వాక్యలో చూస్తున్నాం. కాబట్టి ఉదయకాలము దేవుడు ఎలా మహిమపరచబడతాడు అంటే మనందరి స్తుతి ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. మొదటి సత్యం. రెండవది, దేవునికి మహిమ ఎలా కలుగుతుందంటే నాట్ ఓన్లీ బై ప్రైజింగ్ గాడ్, నంబర్ 2, బై డూయింగ్ గుడ్ వర్క్స్. మంచి కార్యముల ద్వారా దేవుని మహిమపరచగలము. రోమాపత్రిక చూడండి, రోమాపత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు, అండర్లైన్ దట్ వర్డ్. నువ్వు స్తుతించినప్పుడు దేవునికి మహిమ కలుగుట మాత్రమే కాదు, కానీ రెండవది మన సత్క్రియలు జరిగించిన. సత్క్రియలు అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఏమని రాయబడింది తెలుసా? గుడ్ వర్క్స్. వెన్ యూ డూ ద గుడ్ వర్క్స్, మంచి పనులు చేసినప్పుడు, ప్రభుకి ఇష్టమైన పనులు చేసినప్పుడు, ఇతరులకు సహాయకరమైన పనులు నువ్వు చేసినప్పుడు, తద్వారా ఎవరికి మహిమ కలుగుతుందంటే దేవునికి మహిమ కలుగుతుంది. ఇప్పుడు అర్థమైందా? దేవునికి ఎప్పుడు మహిమ కలుగుతుందో? మనం స్తుతించినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. రెండవది, దేవుని ప్రజగా, దేవుని బిడ్డలుగా నీవు నేను మంచి కార్యములు, సత్క్రియలు మనము జరిగించినప్పుడు దాని ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. బైబిల్ ఏమని రాయబడింది? అలా చేయట ద్వారా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. 3వ సత్యం, దేవుడు ఎప్పుడు దేవునికి మహిమ కలుగుతుందంటే యోహాను సువార్త 15వ అధ్యాయం. ఆ యోహాను సువార్త 15వ అధ్యాయంలో, జాన్ చాప్టర్ 15, యోహాను సువార్త 15వ అధ్యాయం. ఇక చదవబడిన వాక్యలో చూసినట్లయితే, మీరు ఫలించుట వలన పరలోకమందున తండ్రి మహిమపరచబడును, ఇందు నిమిత్తము మీరు నాకు శిష్యులై ఉందురు. ఎప్పుడు మహిమ కలుగుతుందంట? దేవుని కొరకు మనం ఫలించినప్పుడు. ఇప్పుడు అర్థమైందా దేవుని ఎలా మహిమపరచాలో? ఒకటి, స్తుతి ద్వారా దేవుని మహిమపరచగలము. రెండవది, మంచి పనులు, మంచి క్రియలు మనము జరిగించినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. మూడవది, క్రీస్తులో మనము ఫలించినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఆ రోజు దేవుని స్వస్థత పొందుకున్న ఆ కుష్టి వ్యాధితో బాగుపడిన ఆ వ్యక్తి గొప్ప శబ్దముతో ఏం చేశాడంట? దేవునిని మహిమపరచుచు యేసు యొద్దకు వచ్చాడు. మన స్తుతి ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? మనం వేసుకోవాల్సిన ప్రశ్న. రెండవది, మన క్రియలు ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? మూడవది, క్రీస్తులో ఫలించడం ఆగిపోతే దేవుని మనము మహిమపరచలేము. When you stop growing and being fruitful in Jesus Christ, we can never glorify God. అందుకని యేసయ్య అన్నారు, మీరు నా యందు నిలిచి ఉన్నట్లయితే నేను మీ యందు నిలిచి ఉందును, మీరు అప్పుడు బహుగా ఫలించెదరు. మీరు ఫలించడం వలన మీరు నాకు శిష్యులుగా ఉంటారు, మీరు నా ఆజ్ఞలు గైకొనడం వలన మీరు నాకు స్నేహితులుగా ఉంటారు. అది యేసయ్య చెప్పిన మాట. ఈ థ్యాంక్స్ గివింగ్ మంత్లో దేవుని మేలు పొందుకున్న మనము, నీవు నేను మొట్టమొదటిగా ఏం చేయాలో తెలుసా?
దేవునిని మహిమపరిచే బిడ్డలుగా మన జీవితాలు ఉండాలి. రెండవ సత్యం, రెండవ మాట, అదే వచనము చదవండి. లూకాసు సువార్త 17వ అధ్యాయం 15వ వచనం. ఆ గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు ఏం చెల్లించాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. వీధుల్లో, రోడ్లలో ఏమో దేవునిని మహిమపరుస్తూ ఆ యేసు దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి రాగానే ఏం చెల్లించాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. బైబిల్ ఎంత అద్భుతంగా రాయబడింది చూడండి. ఆయన తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. థ్యాంక్స్ గివింగ్ మంత్లో ఏం చెల్లించాలా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, కృతజ్ఞతాస్తుతి అనేది మనకు ఒక పదముగా కనబడుతుంది, కానీ ఆ పదములో రెండు ప్రాముఖ్యమైన పదాలు ఉంటున్నాయి. ఇట్ లుక్స్ లైక్ వన్ వర్డ్, టూ బ్యూటిఫుల్ వర్డ్స్. కృతజ్ఞత వేరు, స్తుతి వేరు అన్నమాట. కృతజ్ఞత ఎక్కడ ఉంటుందో స్తుతి అక్కడ ఉంటుంది, స్తుతి ఎక్కడ ఉంటుందో కృతజ్ఞత కూడా అక్కడే ఉంటుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే కృతజ్ఞత అంటే షోయింగ్ అవర్ థ్యాంక్స్ టు గాడ్. ఒక మేలు పొందుకున్నప్పుడు, దేవుని దగ్గర నుంచి ఒక సహాయం మనం పొందుకున్నప్పుడు, ఆ దేవుని దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు ఆ దేవునికి మనం థ్యాంక్స్ చెప్పడమే కృతజ్ఞత అనేది ఈ ఉదయకాలము నీవు నేను అర్థం చేసుకోవాలి. ఈ గొప్ప మేలు పొందుకున్న వ్యక్తి, దేవుని స్వస్థత పొందుకున్న వ్యక్తి, దేవుని అద్భుతాన్ని చూసిన వ్యక్తి, దేవుని శక్తిని వ్యక్తిగతంగా అనుభవించిన వ్యక్తి దేవుని మహిమపరచడం మాత్రమే కాదు, కానీ అతడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. He started giving thanks to God. మనం కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఆయన ఇచ్చిన ప్రాణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మనం రోజు పీల్చి వదిలే గాలిని బట్టి దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి. అవునా కదా? మీ ప్రార్థనలు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? దేవా నువ్వు ఇచ్చిన గాలిని బట్టి నీకు వందనాలని. వి మిస్ ఇట్, రైట్? ప్రార్థనలు అవి మర్చిపోతాం కొన్నిసార్లు. తెలియకుండానే మనం పీల్చి వదిలే గాలి, ఆక్సిజన్, ప్రాణవాయువు, అది దేవుడు మనకి ఉచితంగా ఇచ్చిన ఆశీర్వచనం. ఆ దేవుని కృప, ఆ దేవుని మేలు, అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు అన్నమాట, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములో నీవు దేనిని మరువవద్దు. ఎందుకంటే ఆయన ఎన్నో మేలు చేశాడు. మన ప్రార్థనలు విన్న దేవుడు, జారి పడకుండా మన పాదమును కాపాడిన దేవుడు, నీ కంటికి కన్నీళ్లు రాకుండా ఆపిన దేవుడు, ప్రమాదములో నీ ప్రాణాన్ని కాపాడిన దేవుడు, వ్యాధి బాధ సాతానుడు నీ మీదకు ఆ శోధన తెచ్చినప్పుడు ఆయన నిన్ను భద్రపరిచిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఇన్ని చేసిన దేవునికి నీవు నేనేం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, 4వ సత్యమైంది, ఏం పోగొట్టుకున్నాడు? హీఈస్ బీన్ ఐసోలేటెడ్. ద గ్రేటెస్ట్ పనిష్మెంట్ ఏందో తెలుసా? ఒక చీకటి గదిలో ఒక రోజంతా నిన్ను పెట్టి ఎవ్వరు నీతో మాట్లాడకుండా పెడితే ఎట్లా ఉంటుందో ఆలోచించండి. ప్రాణం పోయి చచ్చిపోతాం, అవునా కదా? ఆ ప్రెషర్ అలాంటిది అన్నమాట. మనిషి నీకు కనబడకుండా, చుట్టూ చిమ్మ చీకటి ఉండి, ఎవ్వరు నీతో మాట్లాడకుండా ఐసోలేట్ అయిపోయి ఒక్కడే ఉంటే ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ పనిష్మెంట్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన కుడి చేతిలో అంత ఆశీర్వాదం ఉన్నదనేది ఈ ఉదయకాలం నీవు నేను జ్ఞాపకం చేసుకున్నాం. లెట్ మీ క్లోజ్ హియర్. ఈ వాక్యాన్ని ఇక్కడ ముగిస్తున్నా. ప్రభు పలికిన మాట, దేవుని అద్భుతం పొందుకున్న వారు 9 మంది ఎక్కడ? తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా యేసయ్య, నీ వాక్యం ద్వారా నాతో మాతో నీవు మాట్లాడినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. కృతజ్ఞత మాసలోనికి మమ్మలను ప్రవేశపెట్టిన గొప్ప దేవుడవు నాయన. నీ వంటి వాడు ఎవరు ప్రభువా? 10,000లో అతి శ్రేష్ఠుడవు నీవు. నీకు స్తోత్రాలు. నీ స్వస్థత పొందుకున్న వ్యక్తి వెనుకకు తిరిగి వచ్చినట్లు ఆ జీవితాలు మాకు దయచేయి నాయన. నేను మహింపరచడానికి మేము సిగ్గుపడక, నీకు కృతజ్ఞత చెల్లించడంలో మేము సిగ్గుపడక, నీ పాదాలను ఆశ్రయించడంలో మేము సిగ్గుపడక, ఆలస్యం చేయక నిత్యము ఎదురు చూచే బిడ్డలుగా మమ్మల్ని తీర్చుమని వేడుకొంచున్నాం. ఒక్కొక్క బిడ్డను, ప్రతి ఒక్కరిని అద్భుతంగా ఆశీర్వదించి నీ మేలుతో దీవెనలు అనుగ్రహించి నడిపించుమని యేసు నామమున స్తుతులకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.